నా పేరు ఏ నవీన్ కుమార్. నేను G24 గంటలు అందించిన ఒక్క ఛాన్స్ ద్వారా మీ ముందుకు వచ్చాను. హాలీవుడ్లో సెక్సీ స్టార్లకు కొదవే లేదు. అయితే వీరిలో టాప్ 5 లిస్ట్ కోసం ఓ మ్యాగజైన్ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల నుంచి హీరోయిన్లను ఎంపిక చేసుకుని 5 అందగత్తెలను సెలెక్ట్ చేశారు. అందంతో పాటు అభినయం కలగాల్సిన శృంగార తారల హాట్ కబుర్లు ఇవాళ చూద్దాం. సెక్సీ స్టార్ ఇమేజ్ కోసం హాలీవుడ్ తారలు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు. వాళ్లకు సినిమా హిట్తో సంబంధం లేకుండా అవకాశాలు కల్పించేవి స్టైల్ స్టేట్మెంట్సే. అందుకే లైమ్ లైట్లో ఉండేందుకు ఈ తారలు చాలా హడావిడి చేస్తారు. స్క్రీన్ షోతో పాటు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసే తారలే మంచి పాపులారిటీ సాధిస్తారు. అలాంటి సెక్సీ స్టార్ల లిస్ట్లో మెగన్ ఫాక్స్ ది ఫస్ట్ ప్లేస్. హాలీవుడ్ సెక్సీ స్టార్స్ లిస్ట్ లో అనూహ్యంగా టీనేజ్ బ్యూటీ ఎమ్మా వాట్సన్ కూడా చోటు లభించింది. 25 ఏళ్ల స్కార్లెట్ జోహాన్స్తో పోటీపడి మరి ఈ గౌరవాన్ని దక్కించుకుంది. హాట్ కపుల్ సైఫ్ కరీనా ఇప్పుడు మరో జోడీని చూసి భయపడుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై హ్యాట్రిక్ హిట్ కొట్టిన కత్రినా అక్షయ్ కుమార్ల జంట నటించిన సినిమా వచ్చే నెల ఆఖరున రిలీజ్ అవుతుంది. అదే సమయంలో కరీనా సైఫ్ జోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుర్బాన్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. కత్రినా అక్షయ్ ఎఫెక్ట్ కు వీరి సినిమాను ఓ వారం ముందే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెరుపు చాలా ఏళ్ల క్రితమే చూశాం. కరీనా సైజ్ జీరో అందాలను ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ కపూర్ ఖాన్దాన్ నుంచి మరో హీరోయిన్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. యాడ్స్, పాప్ ఆల్బమ్స్ తో ఇప్పటికే కెమెరా ముందుకు వచ్చిన మెరుపు తీగ పేరు అవంతికా కపూర్. అందానికి మెరుగులద్దాలంటే అలంకరణ అవసరం. ఈ అలంకరణకు ఎంతో ఇంపార్టెంట్ జ్యువెలరీ. ఈవెంట్ తో సంబంధం లేకుండా అమ్మాయిలంతా అన్ని రకాల నగలు ధరించేందుకు ఇష్టపడతారు. మరి కామన్ ఉమెనే ఇలా ఫీల్ అయితే బాలీవుడ్ బాబుల పరిస్థితి ఏంటి? కేవలం నగలు ధరించడమే కాదు, ఎన్నో పాపులర్ జ్యువెలరీ కంపెనీలకు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు కూడా. ఆభరణాలపై ఉన్న మక్కువతో ఎంతో మంది హీరోయిన్లు ఇలా జ్యువెలరీ బ్రాండ్స్ కు ప్రచారకర్తలుగా మారుతున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిన్నప్పటి నుంచి యాంకర్ కాల్ని ఇంట్రెస్టింగ్ గా ఉండింది. G24 గంటలు గడిపించిన ఈ ఒక్క అవకాశం ద్వారా నాకు ఛాన్స్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్స్ టు G24 గంటలు.